ఇప్పుడు భగవంతుడు అన్ని చోట్ల బయట లోపల అంతా ఉన్నాడు కదా. కానీ మీలాంటి వాళ్ళు అందరూ కూడా లోపల వెతుకండి అంటే బయట లేడా? బయట అంటే మనకి స్పృహ, ఉన్నాను అనే స్పృహ ఎక్కడి నుంచి వస్తుందా మనకి? ఉన్నాను అనే స్పృహ లోపల నుంచి వస్తుందా బయట నుంచి వస్తుందా? లోపల నుంచే కదా. అవునా? ఇప్పుడు ఇక్కడ రేడియో స్టేషన్స్ అవన్నీ ఉన్నాయనుకోండి, అన్నీ ఉన్నప్పుడు మనం అన్నీ చూడగలుగుతున్నామా? చూడలేదు కదా ఈ కళ్ళతో. ఆ పర్టికులర్ రేడియో అది దాన్ని ట్యూనింగ్ పెడితే ఇక్కడున్న టీవీ కనపడుతుంది, ఇక్కడున్న ఇది కనపడుతుంది. సో ఇప్పుడు అంతటా ఉన్న అది ఎక్కడ తెలియబడుతుంది? మన బుద్ధికి, వివేకమైన బుద్ధికి ఆధారమైన స్పృహలో తెలియబడుతున్నది. చేతికి కాలికో తెలియదు కదా ఉన్నాననేది. చేతికి తనున్న సంగతే తనకు తెలియదు మనసు లేకపోతే. అవునా? ఏదైతే ఉన్నానని తెలియబడుతుందో దానికి పరిమితి లేదనేది మాత్రం అదే బుద్ధికి తెలుస్తుంది. పరిమితి లేనప్పుడు ఎక్కడ దేంతో చూస్తాం? ఏదో అత్యంత సూక్ష్మమైన దాన్ని కళ్ళు చూడగలవా? చెవులు వినగలవా? అంతటా ఉంది. కానీ ఎక్కడ తెలియబడుతుందంటే ఎక్కడ నీ శరీరంలో జ్ఞానానికి మూలం ఉందో బుద్ధికే కదా. శరీరం కన్నా ఇంద్రియాలు గొప్ప, ఇంద్రియాల కన్నా మనసు గొప్పది, మనసు కన్నా బుద్ధి గొప్పదైనప్పుడు బుద్ధికే కదా కాస్త కొస్త జ్ఞానం ఉంది. అందుకని శాశ్వతమైన ఆనందమైన భగవంతుడు అంటే ఏది అనంతమో ఏది శాశ్వతం అంటే ఆనందమే. ఆనందం అంటే ఆనందం అన్న భగవంతుడు అన్న ఒకటే, సత్యం అన్న ఒకటే. అయితే ఈ ఆనందము అంటే సుఖం, మార్పు లేని నాశనం లేని ఆనందము, ఆది అంతము లేని ఆనందము. అవునా? సత్యమన్నా భగవంతుడన్నా, అవునా, పరమాత్మ అన్నా ఆది అంతం లేని ఆనందము అతీంద్రియం, ఇంద్రియాలకు దొరకదు. ఇంద్రియాల నుంచి వచ్చేవన్నీ వచ్చిపోయాయే. బుద్ధిగ్రాహ్యం, వివేకమైన బుద్ధికి ఉన్నాను మార్పు లేకుండా ఉన్నానని అంత స్ఫురణలోనే, లోపల స్ఫురణలోనే తెలుస్తుంది. కానీ మనం బయట మారే వాటిని పట్టుకుంటున్నాం, అటన్నిటికీ ఆధారమైన మార్పు లేని అంతటా ఉన్నది. కానీ ఎక్కడ తెలియబడుతుందంటే జీరో డిస్టెన్స్లోనే తెలియబడుతున్నది. ఉన్నదాన్ని వదిలితే ఇక్కడ చూడండి దాన్ని అక్కడ ఎట్లా చూస్తాం? ముందు ఇక్కడ చూస్తే అక్కడ అంత పరిమితం తెలిసిపోద్ది. ఇప్పుడు అల్లను పట్టుకుంటే నీటిని మిస్ అవుతాం కదా. అది ఈ సృష్టిలో ప్రతిదీ కూడా అవ్యక్తమైనటువంటి ఆ పరమాత్మ నుంచి వచ్చింది. ఈ పరమాత్మనండి, ఎందుకంటే ఎవ్రీవేర్ ఈజ్ దేర్. మనం సముద్రం మధ్యలో ఉన్నాం ఇప్పుడు. ఈ సముద్రం అన్నాడు సరే, ఈ సముద్రంలో ఆయన నుంచి వచ్చింది కదా ఈ పరమాత్మ. ఈ పరమాత్మ మీరు ఆ మాట అన్నారు కాబట్టి ఒక శ్లోకం గుర్తొచ్చింది, అది కూడా చెప్పేస్తా. చెప్పండి. 13వ అధ్యాయం 32వ శ్లోకము. నార్మల్గా వేరే కొన్నింటిలో గోరఖ్పూర్ దాంట్లోనే 31వ శ్లోకంగా ఉంటుంది. ఆ శ్లోకం అనాదిత్వాన్, అనాది నుంచి ఉన్నటువంటి, నిర్గుణత్వాత్, ఏ గుణాలు లేనటువంటి పరమాత్మ అనలా. అయం పరమాత్మ, ఈ పరమాత్మ. చూడండి, నా మాటలు కాదు ఇది. కాకపోతే ఒకటి, శ్లోకాలు ఎన్ని చెప్పినా డోంట్ బిలీవ్, అది మనకు సపోర్టే. కానీ చివరికి అది చెప్పిన దాన్ని మన వివేకము, మన అనుభవము రెండు కూడా కరెక్ట్ అని చెప్పినప్పుడే అది శాస్త్రం. నేను చదివింది శాస్త్రం. దాన్ని మన వివేకము, మన అనుభవం కూడా ఇది కరెక్ట్ అని చెప్పినప్పుడే అది పరమ సత్యంగా నువ్వు స్వీకరించాలి. అర్థమైందండి? ఎందుకంటే ఏ పుస్తకాలను కూడా మీరు నమ్మకూడదు. వందల వేల లక్షల పుస్తకాలు ఉన్నాయి, పిచ్చోళ్ళు అయిపోతారు. భగవద్గీతల 2వ అధ్యాయం 53వ శ్లోకంలో చదివి పిచ్చోళ్ళు అయిపోయి అన్ని వదిలేసిన తర్వాత ప్రశాంతత పొందితే అప్పుడే యోగం కలుగుద్దని రాసింది. అన్ని వదిలిపెట్టినప్పుడే. అయితే ఇప్పుడు దీనికన్నా ముందు ఏం చెప్పుకుంటున్నాం? అనాదిత్వాన్, అనాది నుంచి వచ్చిన నిర్గుణత్వాత్, ఏ గుణం లేని అయం పరమాత్మ, ఈ పరమాత్మ ఎక్కడున్నాడు? శరీరస్థోపి అంటే అంతట్లేదని కాదు, అంతటితో పాటు శరీరస్థోపి కౌంతేయ నా కరోతి నా లిప్యతే. ఏమి చెయ్యడు, ఎందులో ఇరుక్కుపోడు. ఇరుక్కుపోతుందంతా మనసు, బుద్ధి. ఎందుకు ఇరుక్కుపోతుంది? ఇది లేకపోతే నేను బతకలేను, ఇది లేకపోతే బతకలేను. నా తక్కువైతే నేను తక్కువ అయిపోతాను, తక్కువ నాశనం అవుతాను. అది కూడా మరణే. తక్కువ నాశనం అవుతాను. నా తక్కువైతే నేను తక్కువైతే భరించలేను, నాది పోతే నేను పోతాననేది భరించలేను, ఎఫెక్టివ్గా మరణాన్ని భరించలేను. కానీ ఈ శరీరం ఎట్లని గ్యారంటీ బాద్ది? ఏ నేను ఉండాలని నువ్వు అనుకుంటున్నావో, ఏ నేను కోసం అవసరమైతే చెయ్యి కాలు కూడా తీసేసుకోవడానికి కూడా రెడీగా ఉంటామో, ఆ నేను ఎప్పుడు మార్పు చెందేది కాదు, నాశనం అయ్యేది కాదు. ఎందుకు? ఇంతకుముందు కూడా చెప్తాను, 2 ఎంటుకలు కింద పడితే బాధపడేవాళ్ళు, 4 ఎంటుకలు పోతాయేమోనని భయపడేవాళ్ళు. చూడండి, బాధ భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎట్టెందుకు అయిందని బాధపడేవాళ్ళు, 2 ఎంటుకలు పోతే. 4 ఎంటుకలు పోతాయేమో అని ఏమవుతుందని భయపడేవాళ్ళు.
2 కాళ్ళు డ్యామేజ్ అయ్యి 2 కాళ్ళు చచ్చిపోతావు అని హాస్పిటల్లో తీసుకెళ్తే డాక్టర్ని పట్టుకొని ఎట్టన్నా బతికించండి ఏం లేదు 2 కాళ్ళు తీస్తే నువ్వు నార్మల్ జీవితంలో బతుకుతావంటే తీసేయండి, నా 2 కాళ్ళు ముఖ్యం అంటాడా నేను ముఖ్యం అంటాడా? అట్లానే చెప్పాను, కన్ను బాగా డ్యామేజ్ అయ్యి తీగిపోతే నీ బ్రెయిన్ పాడైపోతే మొత్తం పోతావంటే నా కన్ను ముఖ్యం అంటాడా నేను ముఖ్యం అంటాడా? నేనే ముఖ్యం. అట్లానే ఎనీథింగ్, లక్షల కోట్ల ఆస్తుంది, నీ వాళ్ళందరూ కలిసి 5 నిమిషాలు చంపేసి అది నీ సొంతం చేసుకుందాం అనుకుంటే వేరే మార్గం లేదు. అప్పుడు దాకా తెలుసుకోలేదు నువ్వు. ఇప్పుడు నా ఆస్తి ముఖ్యమని అక్కడ ఆస్తిని పట్టుకుంటావా, నేను ముఖ్యమని అన్ని వదిలిపెట్టి పారిపోతావా? సో నేను ముఖ్యమో, నా కాలు ముఖ్యం కాదు, నా చెయ్యి, నా షర్ట్ ఉండాలి, నా ప్యాంట్ ఉండాలి, ఎంత బాగున్నదాన్ని మురికేస్తే తీసి పడేస్తాం, తగలబడుతుంటే తీసేస్తాం, ఇంకోటి అయితే తీసేస్తాం. ఇవన్నీ కూడా నా కోసమే కానీ వాటి కోసం నేను కాదు. అంటే నా కోసం అంటే నేను కోసం. అది ఇప్పుడు ఆఖరికి నా కాలైనా నా కోసం, నా చెయ్యైనా నా కోసమే. మరి చివరికి మనసు ఈ బుద్ధి ఏ ఉండాలనుకుంటుంది? నేను ఉండాలనుకుంటుంది. నేను ఉండాలని ఈ మనసు బుద్ధి ఆరాటపడుతుందో ఆ నేనులో మార్పు ఉందా? ఆ నేను శాశ్వతమే. నాది పోతే నేను పోతానని నేనులో లేని మార్పుని, లేని మరణాన్ని ఊహించుకొని 24 గంటల భయం పేరుతో సర్వశక్తులు నాశనం చేస్తూ ఈ శరీరమే నేను అనుకుని అసలు నేను మర్చిపోయాం. శరీరం 24 గంటలు ఎన్నో కణాలు చచ్చిపోతున్నాయి, ఎన్నో కణాలు పుడుతున్నాయి. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఈజ్ డెత్ ఓన్లీ, అంటే మరణమే జరుగుతుంది. అసలు ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంబలములు విద్యయా అమృతమశ్నుతే, విద్య వలన మరణం లేని స్థితిని నువ్వు అనుభవిస్తావు అంటే అర్థం ఏంటి? మరి అసలు విద్య అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటంటే భగవద్గీతలో చెప్పింది ఇంకొకటి ముఖ్యమైనది మిస్ అయిపోతున్నా అని చెప్పానే. ఇప్పుడు అసలు భగవద్గీత దేనిని జ్ఞానం అని చెప్పింది అంటే ఈ శరీరమేమో క్షేత్రమాట, ఈ శరీరాన్ని తెలుసుకునేవాడేమో క్షేత్రజ్ఞుడు అట, క్షేత్రజ్ఞ. దీని శరీరం అన్నప్పుడు దీన్ని తెలుసుకుంది నేనే కదా. నా శరీరం, నా మనసు, నా బుద్ధి, నాది అన్ని కలిసి క్షేత్రము అన్నాడు, చెప్పాడు అక్కడ. ఇది క్షేత్రజ్ఞ భాగం 13వ అధ్యాయంలో చెప్పి దీన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు. అంటే ఇందాక అన్ని చెప్పి సహా అతను అన్నాడే, అతనే కదా వీటన్నిటిని తెలుసుకున్నది. అంటే సహా అతను క్షేత్రజ్ఞుడు, తత్తిమయ మనసు, బుద్ధి, శరీరం ఇవన్నీ క్షేత్రము చెప్పి ఇంత వివరంగా చెప్పాడు. ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు, దీన్ని తెలుసుకునేవాడిని క్షేత్రజ్ఞుడు అంటారు అని చెప్పి, పిచ్చోడా ఈ శరీరాన్ని తెలుసుకునే ఈ నేను అనేది కేవలం ఈ శరీరానికి సపరేట్గా ఒకటి ఉందని అనుకోవద్దు. ఈ శరీరాన్ని తెలుసుకోవటమే కాదు, అన్ని శరీరాలను తెలుసుకుంటున్న వాడిని నేనే, అన్ని శరీరాల్లో ఉన్న క్షేత్రజ్ఞుడిని నేనే. ఈ సహా అనేది ఒక శరీరానికి కాదు, అన్ని శరీరాల్లో అన్ని శరీరాలను తెలుసుకొని అన్ని శరీరాలకు ఆధారంగా మార్పు లేకుండా ఉన్నది నేనే. క్షేత్రజ్ఞాంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని ఇందాక చెప్పాడు కదా, అన్ని ప్రాణులకు ఆధారంగానే ఇంకొక శ్లోకం ఉంది. అయితే ఇక జ్ఞానం అంటే ఏంటంటే బాగా వినండి, ఒక్క నిమిషం కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ ఒరిజినల్కి వస్తా. ఎందుకు కన్ఫ్యూజన్ చేయాల్సి వస్తుందంటే భగవద్గీతలో 13వ అధ్యాయంలో జ్ఞానం గురించి 4.5 శ్లోకాలు ఉన్నాయి. అందులో మొత్తం 20 పదాలు ఉన్నాయి. మొత్తం చెప్పి దీనిని జ్ఞానము అంటారు అన్నాడు. అమానిత్వం, ఇది అభిమానం లేకుండా ఉండటం, ఇది నేను మంచివాడిని అయితే సహజంగా మంచిగా ఉంటాను, అవసరమైతే రఫ్గా ఉంటాను, పిల్లల్ని కోపడకపోతే సరైన టైంలో వాళ్ళకి మేలు జరగదు. సో మంచివాడిని అనిపించుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయకుండా గొప్పవాడిగా నేను ఉంటాను. గొప్పవాళ్ళందరూ మంచివాళ్లే, మంచివాడిని అనిపించుకోవాల్సిన అవసరం లేదు నాకు, సహజంగానే ప్రేమ స్వరూపుణ్ణి, ఇంకా మంచివాడిని అనిపించుకునేదేంటి అని అమానిత్వం, అదంబిత్వం, అహింసా, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మవినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవచ, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం, అసక్తిర్ అనభిష్వంగ, పుత్రధార గురాదిషు, అంటే నా పిల్లలు, నా భార్య, నా ఇదని ఇరుక్కుపోకుండా ఉండటం. మైచ అనన్యయోగేన భక్తిర్ అవ్యభిచారిణి, వ్యభిచరించని భక్తితో నన్ను నేనంటే నేను గుర్తించటం. అరతిర్ జనసంసది, నలుగురు మధ్యలో గొప్ప మాటలు చెబుతూ అందరు పొగుడుతుంటే ఇంకా అట్లా లేకుండా ఉంటాం. అరతిర్ జనసంసది, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, అధ్యాత్మ జ్ఞానం నేను అనేది అధ్యాత్మము అని గుర్తించి, సత్యం అనేది గుర్తించి అది ఎప్పుడు నిలబెట్టుకోవటము. తత్వజ్ఞానార్థ దర్శనం అంటే నా మనసు, బుద్ధి దేన్నైతే ఏ శాశ్వతమైన పూర్ణత్వాన్ని కోరుతుందో దానికి మూలం ఏదో నేను అనేదే మూలం అని తెలుసుకొని దాని అర్థాన్ని తెలుసుకొని అర్థాన్ని గ్రహించే విధంగా ఉండటం, ఈ అన్ని లక్షణాలు కలిసి జ్ఞానము అంటారు అన్నాడు.
దీనిని జ్ఞానం అంటారంటే 20 లక్షణాలు చెప్పి దేన్ని పట్టుకోవాలి, ఇందులో అన్ని మంచి మాటలే, కానీ ఇది కాదు జ్ఞానం. ఇది జ్ఞానం కలిగిన వాడి లక్షణాలు. చూడండి ఎంత కన్ఫ్యూజన్. జ్ఞానం కలిగిన వాడు లక్షణాలు 20 లక్షణాలు. మరి జ్ఞానం అంటే ఏంటంటే క్షేత్రానికి క్షేత్రగుణుడికి మధ్య తేడాన్ని గుర్తించటమే జ్ఞానము. స్ట్రైట్గా ఇది 13వ అధ్యాయం 3వ శ్లోకంలో 2వ పాదం. అదే గోరఖ్పూర్ పుస్తకంలో 2వ శ్లోకమే. 13వ అధ్యాయంలో 2వ శ్లోకంలో 2వ పాదం. క్షేత్రజ్ఞాంచే అభిమాం విద్య సర్వక్షేత్రేషు భారత అన్నాడు కదా. నేను అన్ని క్షేత్రాల్లో అన్ని శరీరాల్లో తెలుసుకున్న వాడిని నేనే అని చెప్పి, మరి జ్ఞానం అంటే ఏంటి? ఈ నేను అంటే క్షేత్రానికి క్షేత్రగుణుడికి మధ్య తేడాన్ని గుర్తించటమే జ్ఞానము అని నా అభిప్రాయము అన్నాడు. క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్ తత్ జ్ఞానం మతమమ. నేను నాది, నా మనసు నా బుద్ధి నా చిత్తం నా డ్రెస్సులు నాయి అన్ని నావి, నేను వేరు. సో నేను అనే క్షేత్రగుణుడికి నాది నావి అనే క్షేత్రానికి మధ్య తేడాన్ని గుర్తించటమే జ్ఞానం. సత్యానికి జగత్తుకి ఎన్ని మారే కదా, జగత్తు. సత్యానికి జగత్తుకి మధ్య తేడాన్ని గుర్తించటమే జ్ఞానం అని స్పష్టంగా ఇది 13వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పి, ఎవరండి అక్కడ జ్ఞానం అంటే ఏంటో తెలుసుకోకుండా 12 అధ్యాయాలు ఎవరైనా చదువుతారా? కర్మయోగంలో స్పష్టంగా ఉంది. ఇది అక్కడ ఆపేసి ఊరుకున్నారు. ఈ ఎక్స్ప్లెనేషన్ చేసే వాళ్ళకి ఆత్మని ఒక పదం పెట్టేసి వదిలిపెట్టారు. కానీ అసలు ఎవరికన్నా చెప్పండి, ఎవరన్నా నా ప్రాణాలు కాపాడమని నా దగ్గరికి వస్తే ఏం వరి అవ్వాల్సిన పని లేదు. మరణం అనేది నీ శరీరానికే కానీ నీ ఆత్మకి మరణం లేదు అని చెప్పాను అనుకోండి, ఏమర్థం అవుద్ది? అతనికి సాటిస్ఫై అవుతాడా? యగాదిగా చూస్తాడు. మళ్ళీ చెప్పాను, యగాదిగా చూస్తాడు. ఇంత జ్ఞానం ఉన్నవాడిని ఆర్గ్యూ చేయలేడు కదా. లేదు బాబు, నేను చెప్తున్నాను విను, ఆత్మ అనేదానికి అసలు మరణమే లేదు, శరీరం అనేది ఇదేను టెంపరీ క్షణభంగురం ఇది అని చెప్తే నెమ్మదిగా వెళ్ళిపోతూ ఆయన ఆత్మ అంట దానికి చావు లేదంట, దానికి చావు లేదంట, అది ఉంటే అంత పోతే అంత, నేను ఉండాలి నేనేమవుతానో భయంతో నేను వచ్చాను, నన్ను కాపాడుతారని వచ్చాను, కానీ నా ఆత్మ అంట దానికి చావు లేదంట అని అనుకుంటాడు తప్ప ఏమన్నా ప్రయోజనం ఉందా? సో ఈ పదాల్లో పడిపోయి అన్ని ట్రబుల్స్కి కారణం జీవాత్మ అంటే మనసులో బుద్ధిలో చిత్తంలో ఏర్పరచుకున్న డిపెండెన్సీ ఆన్ ఎక్స్టర్నల్ థింగ్స్, అంటే బాహ్య విషయాల మీద ఆధారపడటమే. అది ఉంటే నేను ఉంటాను, అది లేకపోతే నేను. ఉదాహరణకి నా శరీరం ఉంటే నేను ఉంటాను, నా శరీరం లేకపోతే. శరీరం ఉండాలంటే ఇల్లు ఉండాలి, వాకిలు ఉండాలి అన్నారు. అది ఉంటే నేను ఉంటాను, లేకపోతే నేను ఉండలేను. అంటే బయట విషయాల మీద ఆధారపడి అవి లేకపోతే నేను బతకలేను అని లేని మరణాన్ని ఇది కల్పించుకొని సఫర్ అవుతున్నాడు. లేని వెలితిని నేననేది ఎక్కడ తక్కువ చెప్పండి. నేను నువ్వు అసలు అంటున్నావో ఆ సృష్టి మొత్తం వ్యాపించింది, మార్పే లేదు, నాశనమే లేదు. కనీసం నేను తక్కువ అనేది జరగదు. మరి నేను తక్కువ అనే భావం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రకంగా భగవద్గీతలో ఏం చెప్పాడంటే, వేదాలన్నీ ఎన్నో విషయాలు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక దేవాలయం కట్టాలన్నా, ఏదైనా ఏది తయారు చేయాలన్నా అనేక రకాల విషయాలని, ఒక పెళ్లి కూడా ఎందుకు చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలని అనేక విషయాలని వేదాల్లో చెప్పారు. అందులో ఉన్న జ్ఞానాన్ని ఉపనిషత్తుల్లో చెప్పారు. కానీ ఈ నేను సత్యము అని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళకి సకల వేదాలు కూడా తృణప్రాయం అన్నాడండి. దాని ద్వారా ఒక క్రమశిక్షణ అయిన జీవితంతో మనసును నిగ్రహింపజేసుకొని తద్వారా నెమ్మదిగా మనసు నిగ్రహింపబడిన మనసులోనే వివేకం పెరుగుతానికి అది కట్టి బయట విషయాల్లో ఇరుక్కుపోయిన మనసు బుద్ధిని కూడా వశం చేసుకుంటుంది అనుకున్నాం కదా. సో ఎప్పుడైతే ఒక డిసిప్లిన్ ప్రకారం వెళ్తామో అప్పుడు బుద్ధి మనసుని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇష్టం లేని కూడా వాళ్ళని చేయాల్సి వస్తుంది, మన పెద్దవాళ్ళు చెప్పినట్టు చేయాలంటే. అప్పుడు బుద్ధి మనసును కంట్రోల్ చేస్తుంది, బుద్ధి వివేకం పెరుగుతూ ఉంటుంది. వివేకం పెరిగితే అట్లా వెళ్ళిన మనసు నిజమైన ఊహామయ అనేది తనకు ఆధారంగా ఉన్న లోపలిది తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు ఇక దాన్ని నిలబెట్టుకోవటమే సాధనగా మారిపోతుంది. సో ఇది చాలా సున్నితమైందే. కానీ భగవద్గీత మొత్తం తత్వమైనవి చిన్న విషయాలండి. ఇప్పుడు నేను సత్యమనే గుర్తిస్తే పరమాత్మ స్థితిని అనుభవిస్తారు, దాన్ని కొంతగా తక్కువగా గుర్తిస్తే దైవత్వాన్ని అనుభవిస్తారు, పూర్తిగా గుర్తిస్తే పరమాత్మగా మిగిలిపోతారు, కొంచెం తక్కువగా గుర్తిస్తే దైవత్వంలో జీవిస్తూ ఉంటారు, ఇంకా కొంచెం తక్కువగా జీవిస్తే మామూలు ఆర్డినరీ మనుషులుగా జీవిస్తారు, ఇంకా బాగా తక్కువగా నేను సత్యమైన దాన్ని గుర్తిస్తే రాక్షస భావాలతో ఉంటారు. తర్వాత ఏది అనుభవిస్తూ కూడా చివరికి నేను శాశ్వతంగా ఉండాలి, నేను
పూర్ణంగా ఉండాలి అనే అసలు కోరిక అయితే లోపల ఉంది కదా. మరి దాన్ని పొందటానికి చేసే ప్రయత్నం కూడా ఈ జ్ఞానం లెవెల్ని బట్టే ఉంటుంది కదా. నేను సత్యం అనే దాన్ని బాగా తక్కువగా గుర్తించిన వాడు తమోగుణంలోను, సగం గుర్తించిన వాడు రజోగుణంలోను, కొంచెం ఎక్కువగా గుర్తించిన వాడు సత్వగుణంలోను, మిక్సర్ లాగా కదా. ఈ గుణాలతో ఏర్పడిన వాళ్ళే ఇన్ని రకాల ఇది బ్రాహ్మణ క్షత్రియ విశ్రా అనేది వాళ్ళని రకరకాలుగా, అంతేగాని గుణాలను బట్టే కానీ పుట్టుకతో బట్టి కాదు అని ఉంటే, అంటే ఈ నేను సత్యం అనే దాన్ని సరిగా గుర్తించకపోవటం వల్ల ఆ గుర్తించే లెవెల్లో ఉన్న నేను అంటున్నాం, వదిలిపెట్టలే మనం, కానీ ఎంత గుర్తిస్తున్నాం, అనేక రకాలుగా గుర్తిస్తున్నాం. ఏమంటాడు, ధూమేనావ్రియతే వహ్ని అంటే మంట వస్తున్నప్పుడు పొగ వల్ల ఆ మంట పూర్తిగా కనపడదు, సగం కనపడుద్ది, అవునా, అది సత్వగుణం, సగం కనపడుతుందిగా. యదా ఆదర్శో మలేనచ, అద్దం నిండా మురికి పెట్టింది అనుకోండి, ఇందాక మన చూసినట్టు మురికి పెట్టినప్పుడు మన ముఖం మనకు ఆ మాత్రం అందులో అగ్ని కనపడినట్టు అంత కూడా కనపడదు, అదేమో ఇంకొంచెం అజ్ఞానం, రజోగుణం అనుకోండి. ఇక కడుపులో గర్భంలో శిశువు ఉంటుంది, కనపడుద్ది అసలు, పూర్తిగా కనపడదు, కానీ ఉందా లేదా, ఉంది కానీ కనపడదు. సో పూర్తిగా కప్పబడి ఉంది శిశువు, అదేమో తమోగుణం. అంటే ఇన్ని రకాలుగా, అంటే నేను సత్యం అనే భావాన్ని ఎంతగా గుర్తిస్తే అంతగా శక్తివంతంగా జ్ఞానవంతంగా జీవిస్తాడు. దాన్ని ఎంత తక్కువగా గుర్తిస్తే అన్ని రకాలుగా దాన్ని బట్టి తీవ్రత, పూర్తి అజ్ఞానంలో ఉంటేనేమో తమోగుణం, దుడుకుతనంతో ఉంటేనేమో, ఎందుకంటే మనసు ఊరుకోదు కదా, నేను పూర్ణత్వాన్ని పొందాలి, నేను శాశ్వతత్వాన్ని పొందాలి అనే అగ్రెసివ్ నేచర్ ఉంటుంది కదా. దానికి తెలియక ఎక్కడ వెతుకుతుంది, బయట వెతుకుతుంది, ఇంకా ఇరుక్కుపోతుంది, బయట వెతుకుతుంది, ఇంకా ఇరుక్కుపోతుంది. దీన్ని కనిపెట్టడంలోనే భగవద్గీతలో గుణాల గురించి, వాటి మార్పుల గురించి, దాని ఎఫెక్ట్ గురించి 55 శ్లోకాల్లో చెప్పారండి. అసలు ఆహారం 3 రకాలుగా ఎట్లా ఉంటుంది, త్యాగం 3 రకాలుగా ఎట్లా ఉంటుంది, మరి సుఖం 3 రకాలుగా ఎట్లా ఉంటుంది, దానం 3 రకాలుగా ఎట్లా ఉంటుంది, మాట్లాడటం 3 రకంగా ఎట్లా ఉంటుంది, పూజ తపస్సు 3 రకాలుగా ఎట్లా ఉంటుంది, బుద్ధి 3 రకాలుగా ఎట్లా ఉంటుంది, ధృతి పట్టుదల 3 రకాలుగా ఎట్లా ఉంటుంది, జ్ఞానం 3 రకాలుగా ఎట్లా ఉంటుంది, కర్మ 3 రకాలుగా ఎట్లా ఉంటుంది, కర్త 3 రకాలుగా ఎట్లా ఉంటుంది. ఇన్ని రకాలుగా ఒక్కొక్క గుణాలని 3 రకాలుగా ఈ 3 రకాలు ఎందుకు వచ్చినాయి, ఈ నేను అనే సత్యాన్ని ఎంతగా గుర్తించను. సో దీన్నే గుర్తించినప్పుడు ఇవన్నీ ఎగిరిపోతాయి. ఒక్క మాటలు చెప్పాలంటే అండి, చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారే, అక్షరం అప్పుడు ఏదో ఫార్మల్గా చేయిస్తున్నారు, బాగానే ఉంది, కానీ అసలు అక్షరం ఏది, సత్యం, మార్పు లేనిది, నాశనం లేనిది, సృష్టి మొత్తంలో అందరిలో సమానంగా తెలియబడుతున్న నేను అనేదే అక్షరం. నేను అక్షరము అనే భావాన్ని మాటికి మారే మనసులో, మారే బుద్ధిలో, తెలివి ఉండి లేని మనసులో, తెలివి ఉండి లేని బుద్ధిలో మాటికి గుర్తు చేసుకోవటమే అక్షరాభ్యాసము. ఆ రోజు ఆ పిల్లలకి తెలియకపోవచ్చు, ఆ రోజున కనీసం తన పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తున్న టైంలో వాళ్ళ తల్లిదండ్రులు ఆ రోజన్నా అక్షరాభ్యాసం స్టార్ట్ చేయాలి. నేను సత్యం, నేను అనంతం, ఎన్ని టెంపరీ, దీన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకు శరీరం నలుగురికి ఉపయోగపడితే ఉండాలి, లేకపోతే ఎంత ప్రయత్నం చేసినా ఇది ఉండదు కదా. పోయేదానికి ప్రయత్నం ఎందుకు, బుద్ధి లేకుండా, ఇది మరి ప్రయోజనం ఏంటి, కొన్ని రోజులు ఉంటుంది కదా. ఈ లోపల నేనేం చేయగలను అంటే ప్రేమని పంచటమే మెయిన్. ప్రేమతో ఏం పంచుతాం అనేది సెకండరీ. మెటీరియలిస్టిక్ అంటే ఉన్నది పంచుతాం, లేనిది. జ్ఞానాన్ని పెంచడం అత్యున్నతమైన స్థితి అయితే ఏది పంచగలి, మంచి మాట చెప్పడం కూడా. ఒక్కోసారి డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఒక మాట చెబితే వాళ్ళు డిప్రెషన్లో బయటపడతారు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు బయటపడతారు. సో సాయం అంటే కేవలం డబ్బులు ఉంటే తీసుకెళ్ళేమని, డబ్బులు తప్పు కాదు, డబ్బులు సంపాదించాల్సిందే, ఆరోగ్యం పెంచుకోవాల్సిందే, బలం పెంచుకోవాల్సిందే, పదవులు పెంచుకోవాల్సిందే, అన్నీ పెంచుకోవాల్సిందే. కానీ ఇవన్నీ ఏది కూడా ఏది లేకపోయినా ఈ శరీరాన్ని నిలబెట్టడానికి పనికిరాదు. నలుగురికి ఉపయోగపడటం కోసం ఈ బలము, ఈ ఆరోగ్యము, ఈ ధనము, ఈ జ్ఞానము అన్నీ 100 రెట్లు ఎక్కువ ఉపయోగపడతాయి. సో అన్నీ సంపాదించవచ్చు కాదు, దేనికోసం సంపాదిస్తున్నామంటే బతకటం కోసం కాదు, నలుగురికి ఉపయోగపడటం కోసం ఇవన్నీ నేను ఎక్వైర్ చేస్తున్నాను, నలుగురికి పంచటం కోసం, ఇంకా ఎక్కువ పంచటం కోసం అనే ధ్యేయంతో ఎక్కడ చూడండి మార్పు. సంపాదనలో ఉదయం ఎక్కడ చెప్పాల, కానీ నలుగురు మేలు కోసం. ఇప్పుడు అంబానీ ఉన్నారు, కానీ ఎన్నో సర్వీసులు, ఎన్ని అంటే వాళ్ళ ధ్యేయం కనుక నలుగురికి ఉపయోగపడటం అయితే వాళ్ళు అత్యుత్తమైన శక్తిని అనుభవిస్తారు. కానీ డబ్బులు, లాభం, పేరు, గొప్ప అనుకున్నారనుకోండి, అంతవరకు తక్కువ శక్తిని అనుభవిస్తారు, అంతవరకు. కానీ వాళ్ళ మనసులో ఏముంది ఏంటి మనం చెప్పలేం కదా. అంటే ఏం చేస్తున్నారు, ఎంత స్థితిలో ఉన్నారు అనేది కాదు వాళ్ళు అనుభవించేది, ఏ ఉద్దేశంతో
బతకడం కోసం చేస్తున్నారా, నలుగురికి ఉపయోగపడటం కోసం చేస్తున్నారా అనే దానిలోనే మొత్తానికి కర్మయోగంలో 25వ శ్లోకంలో జ్ఞానం ఉన్నవాడు తృప్తితో నలుగురికి ఉపయోగపడటం కోసం ఏమవుతుందా అనే బంధం లేకుండా 24 గంటలు బిజీగా ఉంటాడు. అజ్ఞానం ఉన్నవాడు ఇది ఉంటేనే బతుకుతాను, ఇది ఉంటేనే తృప్తే అని దానికోసం ఏమవుతుందో అంటే లేకపోతే బతకలేను కదా అంత భయపడుతూ బాధపడుతూ ఇరుక్కుపోయి నరకాన్ని అనుభవిస్తూ కష్టపడుతూ ఉంటాడు. ఇక జ్ఞాని అజ్ఞాని అని చెప్పారు తప్ప భగవంతుడి మాట కూడా ఎక్కడా లేదు. కర్మయోగంలోనే 42వ శ్లోకంలో దానికన్నా ముందు 17వ వెళ్తే నేను అనేది వీటన్నిటికన్నా శ్రేష్టమైంది, నేను సత్యం అని గుర్తించిన వాడు, నేను ఉన్నాననే భావంతో తృప్తి, రతి, ఆనందం, సంతోషం అని ఆ శ్లోకం కంప్లీట్గా చదవాలంటే ఆత్మరతిరేవచ ఆత్మతృప్తస్య మానవ ఆత్మన్యేవచ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. ఇక్కడ ఆత్మ అనే పదం మనం తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఈ మార్పు లేని నేను అనేది వివరించడానికి కొంచెం కష్టంగా ఉంది కాబట్టి మార్పు లేని నేను 24 గంటలు నీ స్పృహలోనే నీకు ఆధారంగా నీ మూలమైన నేను అని చెప్పటానికి పరమాత్మ అక్కడ ఆత్మ కూడా అనకూడదు, కానీ కన్వీనియంట్గా వాడాలి కదా పదం. ఆత్మరతిరేవశ ఆత్మతృప్త మాన ఆత్మన్యేవచ సంతుష్ట అంటే నేను సత్యమైన తృప్తిని, నేను సత్యమైన ధైర్యాన్ని, నేను సత్యమైన సంతోషాన్ని ఎవరైతే అనుభవిస్తూ ఉంటాడో వాడు ఇంకేం చేయాల్సిన పని లేదన్నాడు. కర్మయోగంలో ఇంతటి జ్ఞానం ఉంది. దానికి ఎగ్జాంపుల్గా 20వ శ్లోకంలో ఇది జనకుడు అంత రాజ్యం చేశాడు కానీ అంత భోగాలు అనుభవించడానికి కాదు, కేవలం తన జీవితం అంతా నలుగురు కోసం చేశాడు అంటానికి ఏదో ఒక కథ కూడా చెప్తారండి. ఒక ఆయన వచ్చి మీకేంటండి ఇంత 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 అనుభవిస్తున్నారు మీరు, అదేమంటే మీరు ఏం సన్యాసి జీవితం గడుపుతున్నారని అందరూ గొప్పగా చెప్తున్నారు అంటే, అయితే వచ్చేసి మంచి ఆసనం ఇచ్చి పడుకోబెడితే పైన కత్తి ఆలాడిస్తాడు. కత్తి ఆలాడిస్తే అది ఎప్పుడు పడుద్దని అన్ని పక్కన పెడతాడు, ఏమీ తినలేడు. అంటే రాజ్యం భారం అంటే ఇది, నేను ఇదంతా అనుభవిస్తున్నానని కాదు, నలుగురు మేలు కోసం ఎట్లయినా ఆలోచించే అంతటి బాధ్యత నాకు ఉంది. ఆ బాధ్యత కోసం ఊరికి ఇవన్నీ వాడుకోవడం జరుగుతుంది, కానీ నేను వీటిని అనుభవిస్తున్నానా, రాజ్యం మొత్తం ఎలా అనేది నాకు బాధ్యతగా ఉంటే అంతటి బాధ్యత పెట్టుకొని ఉన్నాను. ఒక కత్తి అక్కడ ఆలాడుతుంటే నువ్వు ప్రశాంతంగా దీన్ని అనుభవించలేకపోయావు ఉన్నది. మరి ఇంత బాధ్యత ఉన్న నేను నలుగురు కోసం నేనున్నాను కాబట్టి నేను అంత శక్తివంతంగా పంచగలుగుతున్నాను, జ్ఞానాన్ని శక్తిని పరిపాలించగలుగుతున్నాను. ఒక ఎగ్జాంపుల్గా ఒక మధ్యలో ఎగ్జాంపుల్గా తీసుకుంది జనక మహారాజుని అనమాట. కర్మయోగంలోనే ఎంత జ్ఞానం ఉందో చూడండి. అసలు జ్ఞానంతో చేసే క్రియే కర్మయోగం, అజ్ఞానంతో చేసే క్రియే కర్మబంధనం. జ్ఞానంతో సత్యాన్ని గుర్తించేదే నిజమైన భక్తి. నన్ను పుట్టుకోమంటున్నాడు కదా భగవద్గీత. అక్కడ కూడా ఎట్లాంటి వాడు నా భక్తుడు అన్నాడండి, ఎవరైతే ఎప్పుడు తృప్తిగా ఉంటారో వాడు నాకు ఇష్టం అన్నాడు. ఎప్పుడు తృప్తిగా ఉండేవాడికి భగవంతుడు ఇష్టమైతే ఇక భగవంతుడు ఇవ్వాల్సిన పని ఏముంది అంటే, నేను సత్యమని గుర్తించినవాడు ఎప్పుడు తృప్తిగా ఉంటాడు. ఆ నేనే ఈ నేను, ఈ నేనే ఆ నేను, ఇంకా నన్ను ప్రత్యేకంగా పట్టుకునే పని లేదు. నేను ఉన్నాను, గుర్తించట్లేదు. నువ్వు నన్నే కోరుకుంటున్నావు కదా, సంతోషంగా ఉండు. నేను ఉన్నా కదా నీతో సంతోషంగా ఉంటే ఇక బయట అటు కృష్ణుడి కోసం ఎతకడు, ఇటు భగవంతుడి కోసం ఎతకడు, ఆనందంలోనే ఉండిపోతాడు. కరెక్టేనా? 14వ శ్లోకం 12వ అధ్యాయం. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ. నేను పరమసత్యం అనే భావంలో దృఢంగా ఉన్నవాడు ఎప్పుడు సంతుష్టిగా ఉంటే ఆనందమే తనకు దొరికిపోయింది కదా అని అక్కడే ఇండైరెక్ట్గా భక్తి యోగంలో కూడా చెప్పబడింది జ్ఞానమే. కేవలం జ్ఞానం అనేది ఒక్కటి తెలుసుకోగలిగితే, ఆ జ్ఞానం అనేది నేను జ్ఞానం తెలుసుకోవద్దండి. జ్ఞానం ఏది చెప్పాలో అది చెప్పాలి మనకి. నేను అనేది మాత్రమే సత్యం, ఆ నేనుకు పరిమితి లేదు, ఆ నేనుకి మార్పు లేదు అనే సత్యాన్ని చెప్పటమే జ్ఞానం. అసలు ఉత్తమోత్తమైన జ్ఞానం అది. తత్మా జ్ఞానాలన్నీ మీకు ఎంట్రుకలు కొంచెం తెల్లబడుతున్నాయి, డై వేసుకోండి అని చెప్తాను, అది కూడా జ్ఞానమే. లేదు మీరు పెద్ద మనిషిలాగా కనబడాలనుకుంటున్నారు, అది కూడా జ్ఞానమే. ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు. అల్టిమేట్ ఏంటంటే ఇందాక చెప్పారు కదా, క్షేత్రానికి క్షేత్రగుణుడికి, నేను అనేదానికి నావి అనేదానికి మధ్య తేడాన్ని గుర్తించటమే జ్ఞానము. సో జ్ఞానం అనేది సత్యాన్ని తెలియజేయటానికే తప్ప జ్ఞానంగా దేనికి ఉపయోగపడుతుంది మనకి?